హిందువులకి చైతన్యం ఎప్పుడు వస్తుంది అనేటువంటి సందేహమే. దానికి సంబంధించి ఒక చిన్న పోస్ట్ ముందు చెప్తా. మాధవీలత గారు గెలుస్తారో లేదో అనే తర్వాత సంగతి, కానీ నాలాంటి చాలామంది కోరిక నెరవేర్చారు. ఎంతసేపు హిందూ నాయకులు ఓట్ల కోసం సెక్యులర్ వేషాలు వేస్తారు కానీ మరక నాయకులు వేయరు, వాళ్ళని ఎవరు వంచలేరా అనుకునేవాడిని. మాధవీలత గారు దేశ ముస్లిం వర్గానికి నాయకుడిని ఫీల్ అయ్యి ఓవైసీ చేత కాషాయం తలపాగా పెట్టేలా చేసింది. గుడికెళ్ళి కాషాయం భుజాల మీద వేయించుకునేలా చేసింది. హిందూ ఇళ్లకు వచ్చి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేలా చేసింది. థ్యాంక్స్ మాధవీలత గారు. ఓట్ల కోసం నాయకులంతా ఒకటి, బలమైన ప్రత్యర్థి తగిలితే ఎవరైనా బెండ్ అవుతారు అని అర్థమైంది. ఇదే సంతృప్తి వాళ్ళకు కూడా. ఆ సాటిస్ఫాక్షన్ పూర్తి చేసేసారు. చాలు కదా, హిందువులు ఓట్లు వేసేస్తారు. అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చివరికి వాడు క్రూయల్ క్రిమినల్ అయినా సరే అజాం ఖాన్ గారిని ఇప్పటికీ గెలిపిస్తుంటారు. ఎంత దుర్మార్గుడైనా గెలిపిస్తుంటారు. దావూద్ ఇబ్రహీంనైనా తీసుకొచ్చి గెలిపిస్తారు. అందులో మొహమాటం ఏం లేదు. అక్కడ 50% దాటినటువంటి చోట్ల ఎవరు గెలుస్తున్నారు? హిందువు ఎక్కడైనా గెలుస్తారు అక్కడ పొరపాటున? అసలు 30% దాటిన చోట, 30% ముస్లింలు ఉన్నటువంటి చోట హిందూకి సీటు తక్కుతుందా? అసలు ఎక్కడైనా సరే దక్షిణాదిలోనే చూద్దాం, ఏమన్నా ఉంటుందా? అంటే ఇలా చిన్నపాటి దాంతో సంతృప్తి పడేటటువంటిది. ఇక్కడ కులాల వారీగా విడిపోతాం, వర్గాల వారీగా విడిపోతాం, పార్టీల వారీగా విడిపోతాం, ప్రాంతాల వారీగా విడిపోతారు మిగతా వాళ్ళు హిందువుల్లో వచ్చేటప్పటికి. అదే వాళ్ళు వాళ్ళల్లోనూ వర్గాలు ఉన్నాయి, వాళ్ళల్లోనూ తెగలు ఉన్నాయి, కానీ ముస్లింగా ఏకమవుతారు. అది తేడా.